జరీనా, అపురూప ప్రేమ గాథ 15 ప్రాణాపాయ స్థితిలో దొరికిన రఫీనా. ఆ బార్లో అందరూ వెళ్లిపోయాక రఫీనాను వెతకడం మొదలు పెట్టారు ఇద్దరు. విరాట్ శ్యామ్తో ఇలా మాట్లాడుతున్నాడు. విరాట్, శ్యామ్, రఫీనా రెడీ అవ్వడానికి టాయిలెట్కి వెళ్ళింది అన్నావు కదూ. ముందు మనం లేడీస్ టాయిలెట్లోకి వెళ్ళి వెతుకుదాం. ఒక్క చిన్న డౌట్ అని ఆగాడు విరాట్. ఆ మాట విని శ్యామ్ ఇలా అన్నాడు. శ్యామ్, ఏంటి మామా గ్యాపిచ్చావు? ఏంటి నీ డౌట్ అని అన్నాడు శ్యామ్. విరాట్ అందుకు స్పందిస్తూ ఇలా అన్నాడు. విరాట్, లేడీస్ టాయిలెట్లో ఎవరినైనా సెట్ చేసి ఉంచావా? ఐ మీన్, ఎవరికైనా జంటలకు వాడుకోమని ఇచ్చావా అని శ్యామ్ని అడిగాడు విరాట్. శ్యామ్ సిగ్గు పడుతూ దానికి సమాధానంగా ఇలా అన్నాడు. శ్యామ్, ఇచ్చాను మామా. గ్లాస్ రూమ్స్ సరిపోకపోతేను సోప్ బాత్ చేసుకుంటారంట, అందుకే ఇచ్చా. ఇదిగో గోల్డ్ బాండ్స్ నాకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేశారు కూడా అని నవ్వుతూ అన్నాడు శ్యామ్. విరాట్, అనుకున్నా, నువ్వు మామూలు వాడివి కాదుగా, ముందు వాళ్లను క్లియర్ చెయ్యి అని కొంచెం గట్టిగా అన్నాడు విరాట్. దానికి శ్యామ్ ఇలా అన్నాడు. శ్యామ్, ఓకే మామా, ఇప్పుడే క్లియర్ చేయిస్తానుగా అని చెప్పి శ్యామ్ లేడీస్ బాత్రూం లోపలి వెళ్ళి ఇలా అంటున్నాడు. శ్యామ్, గర్ల్స్, చూడండి, మాకు కొంచెం అర్జెంటు పని పడింది ఇక్కడ. మీరు కొంచెం బయటకు వస్తే మా పని మేము చేసుకుని మీకు మళ్ళీ సహాయపడగలము అన్నమాట. లేకుంటే ఒకటి చెయ్యండి, మేము వచ్చే వరకు పార్టీ హాల్ వాడుకోండి. మేము మా పని చేసుకుంటాము, తరువాత ఇందులో మళ్ళీ దూరిపోండి. ఓకేనా? అసౌకర్యానికి చింతిస్తున్నాము, ప్లీజ్ అని లోపల ఎవరితోనో మాట్లాడుతున్నాడు శ్యామ్. కొన్ని క్షణాల్లో దబేల్మన్న సౌండ్తో తలుపులు తెరుచుకున్నాయి. నవ్వకుంటూ నలుగురు అందమైన అమ్మాయిలు టు పీస్ డ్రెస్లో బయటకు వచ్చి విరాట్కి ఫ్లయింగ్ కిస్ ఇస్తూ హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని విరాట్ని అదోలా చూడసాగారు నవ్వుకుంటూ. ముందుగా విరాట్ వాళ్లతో ఇలా అన్నాడు. విరాట్, చూడండి ఫ్రెండ్స్, బాత్రూంలో మీరు తెల్లగా సన్నగా ఉండే అమ్మాయిని మీరు గమనించారా? కనీసం రావడం ఏమైనా చూసారా అని వాళ్లను ఎంక్వైరీ చేస్తున్నట్టుగా అడిగాడు విరాట్. చూడలేదు అన్నట్టుగా మూతి తిప్పుకుంటూ వాళ్లు చేతులాడించారు. అప్పుడు విరాట్ తన మనస్సులో ఇలా అనుకున్నాడు. విరాట్ మనస్సులో, ఇదేంటి నేను ఇలా ఆలోచిస్తున్నాను, ఒకవేళ వీళ్లు గనక రఫీనాను బాత్రూంలో గనక చూసి ఉంటే అప్పుడే చెప్పి ఉండేవాళ్లు కదా. మరి వాళ్లు అలా చెప్పలేదు, ఆంటీ రఫీనా అక్కడ లేదు అనేగా అర్థం. అయినా కన్ఫర్మ్ చేసుకోవడం మంచిది అని తన మనస్సులో అనుకోని లోపలి వెళ్లాడు విరాట్. విరాట్ వెనకాలే ఆ లేడీస్ టాయిలెట్లోనికి వెళ్లాడు శ్యామ్. అది చాలా విశాలమైన వాష్రూమ్. సుమారుగా 200 స్నానపు గదులు ఉంటాయి అక్కడ. బాత్ ట్యూబ్స్తో పాటుగా ఒక మగవాడికి ఎన్ని స్వర్గ సుఖాలు ఆ బాత్ టబ్లో ఇవ్వగలరో అన్ని రకాలు దొరుకుతాయి అక్కడ. సోప్ బాత్ అంటే వచ్చిన క్లయింట్కి నచ్చినట్టుగా స్నానం చేయించడం అన్నమాట. ఇప్పుడు బయటకు వచ్చిన ఆ నలుగురు అమ్మాయిలు ఒకరి వంటిని ఒకరు శృతి చేసుకుంటూ ఉండంగా మన శ్యామ్ వాళ్లను ఇలా డైవర్ట్ చేశాడు అన్నమాట. మొత్తానికి శ్యామ్ మరియు విరాట్ లోపలి ఎంటర్ అయ్యారు. ప్రతి స్నానపు గది తలుపులు తీసి క్షుణ్ణంగా వెతికారు. విరాట్ ఊహ ప్రకారం రఫీనా ఏదో ఒక గదిలో బంధింపబడి ఉంటుంది అని అనుకున్నాడు. కానీ రఫీనా ఏ గదిలోనూ దొరకలేదు. రఫీనా విరాట్ మరియు శ్యామ్లకు ఎక్కడా దొరక్కపోయేసరికి ఆలోచనలో పడ్డాడు విరాట్. తన జేబులో నుండి సిగార్ తీసి వెలిగించుకున్నాడు విరాట్. సిగార్ పఫ్ పీలుస్తూ పొగ వదిలాడు విరాట్. ఆ పొగ గాలిలోకి లేచి ఫాల్స్ సీలింగ్కి పెట్టబడి ఉన్న ఎసిడెక్ట్ని చేరుకుని రిసర్కులేషన్ సిస్టంలోనికి ఆ పొగ వెళ్లిపోయడం గమనించాడు విరాట్. విరాట్ మనస్సులో అనుమానం వచ్చేసింది. వెంటనే విరాట్ శ్యామ్తో ఇలా అన్నాడు. విరాట్, శ్యామ్, అర్జెంటుగా పొడుగాటి స్టూల్ ఒకటి తీసుకురా. ఈ వెంటిలేషన్ డక్ట్ నాకు నచ్చలేదు అని అన్నాడు విరాట్. విరాట్ యొక్క మాటలు అర్థమయ్యి గబా గబా టాయిలెట్లో నుండి బయటకు వెళ్ళి అక్కడ ఆ అందమైన అమ్మాయిలు నలుగురు రౌండ్గా కూర్చొని ఒకరిని ఒకరు క్యూట్గా ముద్దులాడుకుంటూ ఉంటే అలా చూస్తూ నిలబడిపోయాడు శ్యామ్. శ్యామ్ ఎంతసేపటికీ రాకపోయేసరికి విషయానికి అర్థం అయిన విరాట్ గట్టిగా అరుస్తూ, విరాట్, ఒరేయ్ శ్యామ్, ఇందాక నీ వీపు వైబ్రేట్ అయ్యింది. ఇప్పుడు గనక నువ్వు రాలేదు అనుకో వీపు విమానం మూత మోగిపోతుంది. చస్తావ్ నా కొడకా, వాటిని తరువాత చూడొచ్చు, రా అని గట్టిగా చాలా కోపంగా కేక వేశాడు. విరాట్ మాటలకు శ్యామ్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. దెబ్బకి తాను చెయ్యవలసిన పని గుర్తుకు వచ్చింది శ్యామ్కి. అప్పుడు పరుగున స్టూల్ ఒకటి తీసుకుని వాష్రూంలోనికి పరుగు తీశాడు. విరాట్ ఒక్క ఉదుటున స్టూల్ ఎక్కాడు. అలా ఎక్కుతూ శ్యామ్తో ఇలా అన్నాడు. విరాట్, ఎన్ని ఛానెల్స్ ఉన్నాయిరా దీనికి అని అడిగాడు విరాట్. దానికి సమాధానంగా శ్యామ్ ఇలా అన్నాడు. శ్యామ్,
3 ఛానెల్స్ ఉన్నాయిరా. ఒకటి పంపింగ్ హౌస్కి వెళుతుంది, ఇంకొకటి గ్లాస్ రూమ్స్ కవర్ చేస్తుంది, మూడోది పవర్ గ్రిడ్ వైపుకు తీసుకువెళుతుంది అని సమాధానం ఇచ్చాడు శ్యామ్. ఆ మాటలు విన్న విరాట్ ఇలా అన్నాడు. విరాట్, సరే, నువ్వు కూడా నాతో రా అని చెబుతూ ఫాల్స్ సీలింగ్కి ఉన్న సెంట్రలైజ్డ్ ఏసీ డెక్ట్ గ్రిల్ ఓపెన్ చేసి ఆ డెక్ట్లోనికి స్టూల్ సహాయంతో పైకెక్కి పాక్కుంటూ వెళ్లసాగాడు విరాట్. అతని వెనుకనే శ్యామ్ పాక్కుంటూ వెళ్లసాగాడు. కొంత దూరం వెళ్లిన తరువాత వాళ్లకు 2 దార్లు కనబడ్డాయి. ఒకటి గ్లాస్ రూమ్స్ వైపు వెళ్లేది అయితే రెండోవది పవర్ గ్రిడ్కి కనెక్ట్ చేస్తుంది. విరాట్, శ్యామ్ ఎటు వెళ్తావ్ అని అడిగాడు విరాట్. విరాట్ అన్నదానికి శ్యామ్ ఇలా స్పందించాడు. శ్యామ్, నేను గ్లాస్ రూమ్స్ వైపు వెళుతా, నాకు అటు వెళితే చాలా బాగుంటుంది అని చెప్పాడు శ్యామ్. శ్యామ్ అన్నదానికి విరాట్ ఇలా అన్నాడు. విరాట్, సరే, ఏదోకటి చావు, ఒకవేళ గనక అమ్మాయి దొరికితే మిస్సెడ్ కాల్ ఇవ్వు చాలు అని తన ఐడియా పంచుకున్నాడు విరాట్. విరాట్ ఐడియాకి శ్యామ్ ఇలా అన్నాడు. శ్యామ్, డన్, అలాగే అని తన బొటనవేలుని పైకి ఎత్తాడు శ్యామ్. వాళ్ళిద్దరూ అక్కడ విడిపోయి చెరొక దారిన వెళ్ళిపోయారు. డెక్ట్లో చీకటిగా ఉంది. సెల్ ఫోన్ టార్చ్ వెలుతురులో చూసుకుంటూ వెళుతున్నాడు విరాట్. అలా చాలా దూరం వెళ్ళగా అక్కడ అపస్మారక స్థితిలో పడి ఉంది రఫీనా. రఫీనా యొక్క ఎడమ చేతిని తీసుకుని పల్స్ చెక్ చేశాడు విరాట్. పల్స్ ఎక్కడో నెమ్మదిగా కొట్టుకుంటోంది. మూర్ఛపోయి పడిపోయింది అని తెలుసుకున్నాడు విరాట్. తన స్నేహితుడైన శ్యామ్కు మిస్సెడ్ కాల్ ఇచ్చాడు. మిస్సెడ్ కాల్ వచ్చేసరికి శ్యామ్ ఇలా అనుకుంటున్నాడు. శ్యామ్, వీడి ఎంకమ్మా, వీడికి ఆ అమ్మాయి దొరికినట్టు ఉంది. మొత్తానికి సాధించాడు. డాక్టర్కి కాల్ కొట్టాలి. ఏదేమైనా వీడు నన్ను ఏదీ ప్రశాంతంగా చూడనివ్వడు. అబ్బా, ఏం పెనుసుకుని ఉన్నరా బాబూ అని గ్లాస్ రూమ్స్లోకి చూస్తూ డాక్టర్కి కాల్ కలిపాడు శ్యామ్. విరాట్ చిన్నంగా ఆ అమ్మాయిని పవర్ గ్రిడ్ ద్వారా మోసుకుని ఆ బార్ లోపలి తీసుకువచ్చాడు విరాట్. విరాట్ వచ్చేటప్పటికి డాక్టర్ రెడీగా ఉన్నాడు. రఫీనా అపస్మారక స్థితిలో ఉంది. పల్స్ సరిగ్గా అందడంలేదు. విరాట్ ఆమెకు సిపిఆర్ చెయ్యడం ట్రై చేశాడు. ఆమెలో ఎటువంటి చలనం లేదు. చంపాలపై తడుతూ విరాట్, రఫీనా, రఫీనా అంటూ గట్టిగా అరవసాగాడు. రఫీనా ప్రాణాపాయ స్థితిలో ఉంది అన్న విషయం రూఢి అయింది. ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. తరువాత రఫీనాను డాక్టర్ టెస్ట్ చేస్తూ, రఫీనా బ్రతుకుతుందా, రఫీనాను కాపాడగలరా, ఈ విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. ఇంకా